ఆక్రమణలకు అడ్డుకట్ట, కబ్జాలకు కదం. ప్రభుత్వ ఆస్తుల రక్షణే లక్ష్యమంటూ హడలెత్తించి హాట్ టాపిక్ గా మారింది. నగరంలో యాక్షన్ మొదలుపెట్టి పట్నం శివారు వరకు వెళ్లింది. ఈ క్రమంలో హైడ్రా సెంట్రిక్ గానే పొలిటికల్ ఫైట్ నడిచింది. కూల్చివేతలను నిరసిస్తూ రచ్చ అయింది. కోర్టులో వందలాది పిటిషన్లు దాఖలయ్యాయి. ఎట్టకేలకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో హైడ్రా దూకుడుకు బ్రేకులు పడ్డట్లేనా? తమకున్న అధికారాలపై హైడ్రా హైకోర్టుకు ఏం చెప్పనుంది? హైడ్రా దూకుడుకు హైకోర్టు బ్రేకులు. ఇష్టం వచ్చినట్లు కూల్చివేస్తే కుదరదన్న హైకోర్టు. నిబంధనలు పాటించకుండా కూల్చివేతలేంటి అంటూ ప్రశ్నలు. హైడ్రా అధికారాలేంటో కోర్టు ముందు ఉంచాలని ఆదేశం. అనుమతి లేకుండా కూల్చివేతలు చేపట్టొద్దంటూ ఆదేశం. హైకోర్టు ముందు హైడ్రా ఏం చెప్పబోతోంది? ఆక్రమణ, కబ్జా అన్న మాట వినిపిస్తే చాలు బుల్డోజర్ను దించేసింది. ప్రభుత్వ భూముల రక్షణపై దూకుడు పెంచింది హైడ్రా. అక్రమ నిర్మాణాలు అని తేలితే చాలు అడ్డంగా కూల్చేశారు. ఈ క్రమంలో మధ్యతరగతి జనం అప్పులు చేసి ఈఎంఐలు పెట్టి కొన్న ఇళ్లను కూల్చివేయడంతో నిరసన వ్యక్తమైంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ బాధితుల తరపున గళం వినిపిస్తూ వస్తోంది. తమ ఇళ్లను కూల్చి అన్యాయం చేశారంటూ బాధితులు కూడా కోర్టు మెట్లెక్కారు. ఇలా వందల పిటిషన్లు దాఖలయ్యాయి. నోటీసులు ఇవ్వకుండానే కూలుస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. సెలవు రోజుల్లో శని, ఆదివారాల్లో నిర్మాణాలను కూల్చడంపై గతంలోనే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లేటెస్ట్ గా అమీన్పూర్లో కూల్చివేతల సందర్భంగా తీవ్రంగా స్పందించిన హైకోర్టు చార్మినార్ రెవెన్యూ అధికారులు అడిగితే హైకోర్టును కూల్చివేసేందుకు వెనకాడరా అంటూ హైడ్రా అధికారులను ప్రశ్నించింది. అమీన్పూర్ మండలం ఐలాపూర్లో కిరాయిదారులను అప్పటికప్పుడు ఖాళీ చేయించి నిర్మాణాన్ని కూల్చివేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ సందర్భంగా హైడ్రాపై సీరియస్ కామెంట్స్ చేసింది కోర్టు. నోటీసు ఇవ్వకుండా భారీ కట్టడాన్ని కూల్చివేయడాన్ని తప్పుబట్టింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతను వెంటనే ఆపాలని ఆదేశించింది. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ మార్గదర్శకాలను తమ ముందు ఉంచాలని హైడ్రాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది కోర్టు. 100కు పైగా కూల్చివేతల కేసుల్లో హైడ్రా ప్రతివాదిగా ఉంటే ఏ ఒక్క కేసులో కూడా విధి విధానాలను పాటించినట్లు లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కూల్చివేతలు ఆపాలంటూ హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏ చట్టం ప్రకారం హైడ్రాకు అక్రమ నిర్మాణాలను కూల్చివేసే అధికారాలు వచ్చాయో తమ ముందు ఉంచాలంటూ ఆర్డర్స్ ఇచ్చింది. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే కుదరదంటూ వార్నింగ్ ఇచ్చింది. ఏదో యుద్ధం జరుగుతున్నట్లు హైడ్రా వ్యవహరించడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము చెప్పే వరకు కూల్చివేతలు చెయ్యరాదంటూ ఇచ్చిన ఆదేశాలతో హైడ్రా దూకుడుకు బ్రేక్ పడిందనే చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వ భూముల ఆక్రమణదారులకు హైడ్రా అంటే భయం ఉండేది. కానీ హైకోర్టు ఆదేశాలతో అక్రమార్కులు రెచ్చిపోయే ప్రమాదముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మున్సిపల్, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో అనేక అక్రమ నిర్మాణాలు జరగడమే కాదు, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి. అక్రమ నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదులను మున్సిపల్, రెవెన్యూ అధికారులు సరైన పద్ధతిలో అడ్రస్ చేయలేదనేది ఓపెన్ సీక్రెట్. ఏడాదిన్నర కాలంగా హైడ్రాకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్న అధికారులు వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలను, కబ్జాలను తొలగిస్తున్నారు. అయితే లేటెస్ట్ గా కోర్టు ఆదేశాలతో హైడ్రా చర్యలకు అడ్డంకులు ఏర్పడనున్నాయి. ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు తమకు ఎలాంటి అధికారాలు ఉన్నాయనేది హైడ్రా కోర్టు ముందు ఉంచాల్సి ఉంది. ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయంటూ అక్కడ ఉన్న నిర్మాణాలను ఇకపై ఇష్టమొచ్చినట్లు కూల్చివేయడానికి లేదంటోంది హైకోర్టు. తదుపరి కోర్టు ఆదేశాలు వచ్చేంత వరకు హైడ్రా రోడ్లు, నాళాలు, చెరువుల్లో ఉన్న అక్రమ నిర్మాణాలు మినహాయించి మిగతా నిర్మాణాలను కూల్చే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో తమకున్న అధికారాలపై హైడ్రా కోర్టు ముందు ఏం చెప్పబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది.